దేవ కృప కలిగిన ప్రభు మహోన్నతుడా మీకు వందనాలు. ఈ దినము మీ పాదాలు చెందుతున్న ప్రతి ఒక్కరిని వెరిగిన దేవుడు. గడిచిన దినాలు, గడిచిన సంవత్సరము ముగింపులో సగ భాగము పూర్తయిపోతూ ఉండగా దేవా మేము ఇంకా క్షేమంగా సురక్షితంగా ఉండి మీ నామమును గణపరచగలిగాము అంటే కేవలము మీ కృప మాత్రమే. మా యందు ఏ బలము, ఏ జ్ఞానము, మాకున్న ఏ టాలెంట్స్, ఎబిలిటీస్ని బట్టి మేము ప్రేమించబడటం లేదు. కానీ మీ ప్రేమ మమ్మల్ని మొదట వెతికింది గనకే, మీ ప్రేమ మమ్మల్ని వెతికి మీ కృప మమ్మల్ని ఆదరిస్తుంది గనకే ఇంకా మేము క్షేమంగా ఉన్నామని ఎరిగి మీ గణనామాన్ని స్తుతిస్తున్నాము. ఇంతవరకు ఆరాధనీయుడిగా, పూజనీయుడిగా ఆరాధించబడ్డారు. వాక్యమై ఉన్న దేవుడిగా మాతో మీరు మాట్లాడండి. మీ దాసును మరుగుపరచండి. జీవము కలిగినటువంటి నీ మాట, మమ్మల్ని కదిలించే మాట, మమ్మల్ని బాగు చేసే మాట, మాకు నెమ్మదినిచ్చే మాట, మమ్మల్ని మీ కొరకు సిద్ధపరిచే నీ మాట, మాకు జీవమే ఉన్నటువంటి నీ మాట చేత మమ్మల్ని బలపరిచి ఈ దినము ప్రతి ఒక్కరము కూడా నీ మాట దగ్గర మేలు పొందినట్లుగా సహాయం దయచేసి సమస్త మహిమ ఘనత ప్రభావం మీ గణనామానికి పొందుకురమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్న మా పరమ తండ్రి, ఆమెన్. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండము 42వ అధ్యాయము 42వ అధ్యాయము మొదటి వచనం 5వ వచనం చదువుదాం. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను. కరువు కనాను దేశంలో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇశ్రాయేలు కుమారులు వచ్చిరి. అలాగే రూతు గ్రంథం, ఈ మాటని ఇలాగ ఉంచండి. రూతు గ్రంథం పేజ్ నంబర్ 220. రెండవ అధ్యాయము మొదటి వచనం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను. అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలిమెలెకు వంశపు వాడై ఉండెను. అతని పేరు బోయాజు. తర్వాత 1వ అధ్యాయంలో 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రియు ప్రయాణమయ్యిరి. చాలండి. ఇంతకీ ఇక్కడ మనం గమనిస్తే వీరు మళ్ళీ ప్రయాణమై వెళ్ళినటువంటి ప్రాంతం ఏంటి అంటే బెత్లెహేం. సరే, ఇక్కడ ఈ వాక్యాలని రెండింటిని మనం పరిశీలన చేస్తే జాగ్రత్తగా వినండి. మొదటిసారి చదవబడినటువంటి అధ్యాయంలో కనబడిన వ్యక్తి ఎవరు అంటే చెప్పండి, ఎవరు కనబడ్డారు? యాకోబు తన కుమారులకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఐగుప్తులో ఏముందంట? ధాన్యం ఉంది, ఆహారం ఉంది. అలాగే 5వ వచనం మనం చదువుకున్నాం కదా, కరువు ఎక్కడుంది చెప్పండి? కనాను దేశంలో ఉంది. ఒకసారి ఆలోచన చేస్తే మళ్ళీ రూతు గ్రంథంలో కూడా మనం చూసినప్పుడు వీరు బెత్లెహేమును విడిచి ఎక్కడికి వెళ్ళారు అంటే మోయాబు దేశానికి వెళ్ళారు. మళ్ళీ బెత్లెహేముకు ప్రయాణమై రావడానికి గల కారణం ఏంటంటే మళ్ళీ బెత్లెహేములో ఏముందని విన్నారంట? ఆహారం ఉందని విన్నారు.
అక్కడ ఒక ధనవంతుడిని కూడా చూసాం. అతని పేరు బోయజ్. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రెండు పరిస్థితులను మనం ఆలోచన చేస్తే, వినాలి తమ్ముడు, వినండి. రెండు పరిస్థితులను గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఒక ఆపోజిట్ విధానంలో కనబడుతుంది మనకి. ఏంటి ఆపోజిట్ విధానంలో? కనాను దేశము అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే విషయం ఏంటో తెలుసా? కనాను దేశము దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి దేశం. కనాను దేశంలో ఉండాలి అంటే సమృద్ధి ఉండాలి. కారణం ఏంటి అంటే కనాను దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తాయి అని చెప్పాడు దేవుడు. అంటే అది నిజంగా పాలు తేనెలు ప్రవహిస్తాయి అంటే కాదు. దాని అర్థం ఏంటంటే సమృద్ధి ఉంటుంది, సంతోషం ఉంటుంది, క్షేమం ఉంటుంది. వినాలి, ఇక్కడ ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు కనాను దేశంలో కరువు ఉంది, కానీ కానాను దేశంలో ఏముండాలి అంటే సమృద్ధి ఉండాలి. కానీ అక్కడ ఏం కనబడుతుంది మనకి అంటే కరువు కనబడుతుంది. అలాగే మోయాబు దేశంలో కరువు ఉండాలి, కానీ మనం గమనిస్తే బెత్లెహేంలో కరువు ఉందని వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడికి ప్రయాణం వెళ్ళారంట? మోయాబు దేశానికి వెళ్ళారంట. నేను ఎన్నోసార్లు ఇది చెప్పాను. మోయాబు అనగా దేవుడు ఎలా చూశాడు దాన్ని అంటే తన కాళ్ళు కడుక్కునే పల్లెంతో పోల్చాడు. ఇక్కడ మనం గమనిస్తే కనాను అనగా కనానులో ఏముండాలి? పాలు తేనెలు ప్రవహించేటటువంటి సమృద్ధి ఉండాలి. బెత్లెహేము అన్న మాటకే అర్థం ఏంటి అంటే రొట్టెల నిలయం. నా వైపు చూస్తే నేను సంతోషిస్తాను. నా వైపు చూస్తూ ఉండండి మీరు. కింద చూడమన్నప్పుడు వాక్యం చూడమన్నప్పుడు వాక్యం చూడండి. దేవుడు సేవకుని యొక్క ముఖకాంతుల్లోంచి మాట్లాడేటప్పుడు, దేవుడు తన ఆధీనంలో తన అధికారంతో మాట్లాడేటప్పుడు సేవకుని తీక్షణంగా చూడడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఇక్కడ గమనించినట్లయితే ఈ రెండు పరిస్థితులను మనం ఆలోచన చేసినప్పుడు రెండు పరిస్థితుల్లో కూడా దేవుని ప్రజలు సమృద్ధిలో ఉండాలి, కానీ ఎక్కడున్నారో తెలుసా? కరువులో ఉన్నారు. సరే, ఇదే మాట మన దాకా తీసుకొని వస్తే ఈరోజు నేను చూపించబోతున్నటువంటి అంశం లేదా మనం ధ్యానం చేయబోతున్నటువంటి అంశం కూడా ఏమిటి అంటే అసలు దేవుని పిల్లలు బేదలుగా లేదా పేదరికంలో ఎందుకుంటారు? మళ్ళీ చెప్పమంటారా? అసలు దేవుని పిల్లలైనటువంటి వారు వాస్తవానికి పేదరికంలో ఉండకూడదు, కానీ పేదరికంలో ఉండడానికి గల కారణాలు ఏంటి? అసలు ఎందుకుంటారు? దానికి కారణాలు ఏంటో ఈరోజు పరిశీలన చేయబోతున్నాం. ఎందుకంటే మనం కూడా ప్రభువు నమ్ముకున్నాం, కానీ నేటికి చాలామందికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే చాలా గడ్డుకరమైనటువంటి పరిస్థితులు, గడ్డు కాలంలో జీవిస్తున్నారు. రుణాలతో, అప్పులతో, సమస్యలతో, లేమితో, పేద స్థితితో, హీన స్థితితో, కృంగిన స్థితితో, చాలని పరిస్థితులతో, రేపటి గురించినటువంటి ఆందోళనలతో, రేపు అంటేనే భయపడేటటువంటి పరిస్థితులతో, కుటుంబం ఎలాగా పోషించాలి, పిల్లల్ని ఎలా పోషించాలి, ఇలాగ అనేకమైనటువంటి ఆలోచనల చేత సతమతమవుతూ ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వారు మనలో అనేకులు ఉన్నారు. కానీ వాటన్నిటికీ సమాధానము ఈరోజు వాక్యంలోంచి మనం చూడబోతున్నాం. అసలు దేవుని పిల్లలైన వారు పేదరికంలో ఎందుకు ఉంటారు లేదా బేదలుగా ఎందుకు ఉంటారు అనే దానికి కారణాలు వాక్యంలోంచే చూద్దాం. ఈ అంశాలని ఇప్పుడు ముందు చదివినటువంటి వచనాలని మళ్ళీ నేను చివరిలో జ్ఞాపకం చేస్తాను. అసలు ఈ పేదరికానికి కారణం లేకపోతే ఆ యొక్క హీన స్థితికి గల కారణం, భేదలుగా ఉండడానికి కారణాలు ఏంటో వాక్యపు ప్రత్యక్షతలో మనం చూద్దాం. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 26వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ఒకరు చదవండి. కష్టము చేయువాని ఆకలి, వాని కడుపు వాన్ని తొందర పెట్టును. ఇక్కడ చాలు. ఇక్కడ ఒకసారి వచ్చిన దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే దేవుని వాక్యం చెప్తున్నటువంటి ఆ అంశంలో నేను రెండు కోణాలని చూపించబోతున్నాను. మనం పేదరికంలోకి వెళ్ళిపోవడానికి, భేదలుగా మారిపోవడానికి,
హీన స్థితిలోకి వెళ్ళిపోవడానికి 2 కోణాలు చూపించబోతున్నాను. మొట్టమొదటి కోణం ఏంటి అంటే వ్యక్తిగత కోణం. మీ పక్కన ఉన్న చెప్పండి అన్నమాట. పర్సనల్. వ్యక్తిగత కోణం. వ్యక్తిగతం అంటే ఏంటి? పర్సనల్ అంటే ప్రతి వ్యక్తి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో వారు వ్యక్తిగతంగా ఎందుకు పేదలుగా మారడానికి గల కారణం. రెండో కోణం ఏంటంటే దైవిక కోణం. చెప్పండి, అందరూ చెప్పండి, నేను తర్వాత వివరిస్తాను. ఒకటి దైవికమైనటువంటి కోణం, రెండోది వ్యక్తిగతమైనటువంటి కోణం. ఈ మాటలు చాలా శ్రద్ధగా వినాలి. ఎవరైనా స్టాండ్లు ఇంటి దగ్గర నుండి తెచ్చుకుంటే స్టాండ్లు తీసేసి చక్కగా చెప్పిన మాట శ్రద్ధగా వినండి. ఇక్కడ ఆలోచన చేస్తే వ్యక్తిగత కోణంలో మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? అక్కడ రాయబడినటువంటి వచనం, కష్టము చేయవానికి ఆకలి వాని కొరకు వాని చేత ఏం చేస్తుందంట? కష్టం చేయించుతుందంట. అంటే ఇక్కడ దేవుడు కోరుకుంటున్నటువంటి ఆలోచన ఏంటంటే ప్రతి వ్యక్తి ఏం చేయాలంటే కష్టపడాలి. నీ పక్కన వాళ్ళు చెప్పండి అన్నమాట. నీవు సోమరిగా ఉన్నావు అనుకో, సోమరితనం కలిగి ఉన్నావు అనుకో, అదే సామెతల గ్రంథంలో 12వ అధ్యాయము చూద్దాం, చూడండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, శ్రద్ధగా పని చేయవాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. వెట్టి పనులంటే చాకిరి, కష్టతరమైనటువంటి పనులు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? చాలాసార్లు చెమట చిందిస్తున్నప్పుడు, వినాలి, చెమట చిందించబడుతున్నప్పుడు, కష్టపడి నిలవకుండా ఉన్నప్పుడు, నువ్వు ఇంకా దిగజారిపోతున్నప్పుడు, దేవునిని అంగీకరించి దేవుని నమ్ముకొని కూడా నీవు అలాంటి పరిస్థితుల్లోకి ఎందుకు వెళ్ళిపోతున్నావు అనే ఒక ప్రశ్న కనుక నీకుంటే, ఈరోజు దేవుని వాక్యం మనందరితో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, ఇదిగో ఎవరు ఏలుబడి చేస్తారంట? ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో వారు ఏలుబడి చేస్తారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే చూడండి, కొంతమంది అన్యులైనటువంటి వారైనప్పటికీ కూడా ఈరోజు చాలా ధనవంతులుగా ఉన్నటువంటి వారు వాళ్ళ ప్రారంభాలను చూసినప్పుడు రోడ్ల మీద బట్టలు అమ్ముకున్నట్లుగా, సైకిల్ మీద బట్టలు తిప్పుకున్నట్లుగా, కేఎఫ్సి అనగానే ఈరోజు అందరికీ గుర్తుంటుంది. కానీ ఒకప్పుడు అది ప్రారంభాన్ని మనం చూసినప్పుడు చాలా చిన్న వాటితో ప్రారంభించబడ్డారు. అక్క చెల్లి ఉన్నారా ఇక్కడే? కేఎఫ్సీకి వెళ్ళిపోకండి, నా దగ్గర ఉండండి. ఈరోజు ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నావంటే, ఎవరు పేదరికం, నువ్వు చాలాసార్లు నీకున్న స్థితిని బట్టి దేవుని నిందిస్తూ ఉంటావు. దేవుడేదో అన్యాయం చేసినట్లుగా, దేవుడేదో సహాయం చేయట్లేదు అన్నట్లుగా, దేవుడేదో నా మాట వినట్లేదు అన్నట్లుగా. కానీ దానికి సమాధానము ఇక్కడ వాక్యం చెబుతున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? నీ ముందే ఉంది. ఎవరైతే శ్రద్ధగా పనిచేస్తారో, ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గరకు వచ్చి ఆలోచన చేద్దాం. స్టూడెంట్స్కి ఉన్నటువంటి బాధ్యత ఏం చెప్పండి? ఇప్పుడు అప్పుడప్పుడు కొంతమంది కష్టపడి తల్లిదండ్రులైనటువంటి వారు చెమట వచ్చి పగలు రాత్రి కష్టపడుతూ వాళ్ళ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని వచ్చి చెప్పే మాట ఏంటో తెలుసా? నాన్న, మేమంతా కష్టపడుతున్నాం, మీరు ఆ కష్టపడొద్దు. ఆ కష్టం తప్పించుకోవాలంటే, మాకులాగా పని చేయకుండా ఉండాలి అంటే మీరైనా కష్టపడి చదవండి అంటారు. చదువుతారా? ఇంటర్మీడియట్కి రాగానే రూపురేఖలు మారిపోతాయి. ఇంటర్మీడియట్కి రాగానే తల్లిదండ్రులు ఎదిరించడం ప్రారంభిస్తారు. ఇంటర్మీడియట్ రాగానే లోకంలో ఉన్నటువంటి స్నేహితులు పెరగగానే అప్పగించబడినటువంటి బాధ్యతలు, వినాలి, అప్పగించబడినటువంటి బాధ్యతలు మర్చిపోతారు. ఈరోజు దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేసినప్పుడు అలాంటి వారిని దేవుడు పిలుస్తున్నటువంటి పిలుపు ఏంటంటే సోమరి. ఎవరిని చూసి నేర్చుకోమన్నాడు? చీమలు చూసి నేర్చుకోమన్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి సంగమా, మనము అలా బీదలుగా మారడానికి, హీనస్థితిలోకి వెళ్ళడానికి కారణాలు ఏంటో వాక్యపు ప్రత్యక్షతలో చూస్తున్నాం. ఒకవేళ నువ్వు కష్టపడడానికి ఇష్టపడకపోతే, శ్రమపడడానికి ఇష్టపడకపోతే, లేదా చేసే పని శ్రద్ధ లేకుండా చేసే వ్యక్తిగా ఉంటే, చదువు శ్రద్ధ లేకుండా చదివే వ్యక్తిగా ఉంటే, దేవుడు నీతోనే మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? అలాంటి వారు ఏం చేస్తారంట? ఇదిగో వెట్టి పనులు చేయవలసి వస్తుందంట. అదే నువ్వు శ్రద్ధ కలిగిన వ్యక్తిగా, కష్టపడే వ్యక్తిగా,
దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతలో నువ్వు నిలిచిన వ్యక్తిగా ఉంటే నువ్వు ఏం చేస్తావో తెలుసా? రానున్న దినాల్లో దేవుడు నిన్ను ఏలుబడి చేసే వ్యక్తిగా ఉంచుతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే పెంటకుప్పల నుండి దీనులను దరిద్రులను పైకి లేవనెత్తువాడు. మనకు ఒక వాగ్దానం ఉంది. మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. కానీ ఆ నమ్మదగినటువంటి దేవుడు తన నమ్మదగినటువంటి కార్యాలు మన జీవితంలో చేయాలంటే ఎక్కడ నీవు సోమరిగా ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సోమర్తనంలో 2 రకాల సోమర్తనం ఉంది. ఒకటేంటో చెప్పనా? శారీరక సోమర్తనం ఒకటైతే ఆత్మీయ సోమర్తనం మరొకటి. ఆత్మీయ సోమరులు ఎలాగుంటారు అని ఆలోచన చేసినప్పుడు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం చూడండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, ఆసక్తి విషయంలో చెప్పండి ఏ కాకూడదు? అందరు చెప్పాలి ఈ మాట. ఏం కాకూడదు? మాంజులు కాక. ఏ విషయంలో? ఆత్మీయ సోమరులు ఎలాగుంటారు చెప్పమంటారా? క్లియర్గా రాయబడి ఉంది. ఆసక్తి లేని వారుగా ఉంటారు. కొంతమంది వాక్యం అంటే ఆసక్తి ఉండదు, ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు, ఎంతసేపు కూడా తప్పదన్నట్టు క్యాజువల్గా రావాలి అన్నట్టుగా వచ్చి కూర్చునే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని సన్నిధిలో ఆసక్తి లేని వారుగా ఉంటారు. దేవుని వాక్ అంటే ఆసక్తి లేని వారుగా ఉంటారు. ఒక్కొక్క అయ్యగారు వచ్చేదే ఆరాధన అయిపోయాక. కానీ ఈ మాట పదే ఎందుకు చెప్తానో తెలుసా? అసలు ఎప్పుడు నా జీవితంలో టిఫినే దొరకదన్నట్టుగా, ఒక ఎడారి ప్రాంతంలో ఉన్నదన్నట్లుగా, ఏంటో మరి అసలు ప్రార్థన ముగిచ్చామో లేదో వెంటనే టిఫిన్కి పరిగెత్తారు. మొన్న ఈ మధ్య 42 మంది చచ్చిపోయారు ఒక ప్రాంతంలో. ఏమైందంటే ఎడారిలో బస్సు ప్రయాణంలో వస్తుంటే, ఒక ట్రక్కులో వస్తుంటే, ఆ ట్రక్ ఏమైపోయిందంటే ఎడారిలో ఆగిపోతే కమ్యూనికేషన్ లేదు. వాళ్ళని వెళ్ళడానికి అది ఎడారి మధ్యలో ఉంది. ఎడారిలో ఆగిపోయారు. వాళ్ళని రక్షించడానికి ఎవరు లేరు. మొత్తానికి వీళ్ళు రెస్క్యూ టీమ్ వెళ్ళి చూసేసరికి 42 మంది ఉన్నటువంటి ట్రక్లో ఉన్న వాళ్ళందరూ ఏమైపోయారు తెలుసా? అక్కడే చనిపోయారు. దాంట్లో ఒకరో ఇద్దరు బ్రతికారంట. ఎలా బ్రతికారంటే ఆ ఒకరో ఇద్దరు అక్కడ ఆగిపోకుండా ఏం చేశారంట అంటే వారు నడుచుకుంటూ వచ్చేసారంట. మిగిలిన వాళ్ళు, ఆగిపోయిన వాళ్ళు అక్కడే చనిపోయారు. మీరు ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటన, వాస్తవంగా జరిగిన సంఘటన ఇది. చూడండి, ఎక్కడ ఆగిపోయావో అక్కడే నీ స్థితి ఆగిపోయింది, అక్కడే సమాధి అయిపోయింది. కానీ దాన్ని లక్ష్య పెట్టకుండా వారు ఏదో ఒక అవకాశం దొరుకుద్దేమో అని ఎవరైతే నడుచుకుంటూ బయలుదేరారో వారు హీనస్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ రెస్క్యూ టీంలో కంట్లో పడ్డారు, వారు బ్రతికారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ విషయం దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? కొంతమంది జీవితాల్లో అభివృద్ధి లేకపోవడానికి కారణం, కొంతమంది ఆశీర్వాదం లేకుండా బ్రతకడానికి గల కారణం ఏంటంటే వారికి ఏమీ లేదంటే ఆసక్తి లేదు. మాంద్యులు అంటే తెలుసు కదా, అప్పుడప్పుడు అంటాం మందబుద్ధోడా అంటారు కదా. మందబుద్ధి అంటే ఏంటి? ఏం పట్టదు. వచ్చామా, కూర్చున్నామా, విన్నామా, వెళ్ళిపోయామా. దేవునిలో ఎంత ఎదిగావు, పోయిన వారానికి ఈ వారానికి ఎంత నీలో మార్పు వచ్చింది, ఏ విషయంలో నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు అనే ప్రశ్నకు నీకు నువ్వు సమాధానం చెప్పుకొని నేను బాగా ఎదిగాను, పోనీ ఎంత పాటైనా ఎదిగాను అని నువ్వు చెప్పగలిగితే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు. ఈరోజు దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేసినప్పుడు ఈ ఆత్మీయ సోమర్తనం ఎలా ఉంటుందో ఇంకొక మాట కూడా చూపిస్తాను. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చదువుదామా? మత్తయి 26:41. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము ఏంటో తెలుసా? బలహీనము. చెప్పాలి. ఉన్నారా ఇక్కడ అక్క, చెల్లి? ఇది స్వయాన యేసు క్రీస్తు వారు శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటో తెలుసా? ఏంటంట చెప్పండి. ఏంటంట? మీరు శోధనలో పడకుండా ఉండునట్లుగా మీరేం చేయమన్నాడు ఆయన? మెలకువగా ఉండి ప్రార్థించు. ఒక్క మందిరానికి 1/2 కిలోమీటర్ దూరం అవుతే చాలు ప్రార్థనలు మానేస్తున్నారు. ఏమండి? అంటే నీ రిలేషన్
నీవు ఉండేటటువంటి స్థితిని బట్టి ఉంటుందా? చిన్న సమస్య వస్తే ఆగిపోతావు, చిన్న సమస్య వస్తే దేవుణ్ణి స్తుతించలేవు. వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే ఇదేం సమస్య, మీకున్నది ఏదో ఒక చిన్న సమస్య అయి ఉండొచ్చు దేవుని దృష్టిలో, నా దృష్టిలో కాదు. ఎందుకంటే మన దృష్టిలో ఎప్పుడు కూడా మన సమస్య ఎలాగ ఉంటుందో చెప్పండి, చాలా పెద్దగా కనబడుతుంది. కానీ ప్రభువుకు అసాధ్యమైనది ఏది లేదు. కానీ ప్రభు చెప్పేటటువంటి మాట ఏం తెలుసా? అసలైనటువంటి శోధన రాబోతుంది, ఆ శోధనలో పడకుండా ఉండు నిమిత్తము మీరేం చేయమన్నాడు ఆయన? మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. కానీ చాలామంది ఎలా ఉంటున్నారు తెలుసా? ఈ ఆత్మీయ సోమర్థనం కలిగిన వాళ్ళు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. ఆత్మసిద్ధం శరీర బలహీనం అంటే ఒక మాట చెప్పనా? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి అంటే, పొద్దున్న లేచి ప్రార్థన చేయాలని నీకు తెలుసు, ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. అంతెందుకు నువ్వు అలారం కూడా పెట్టుకుంటావు. నేను పెట్టుకుంటా 3 అలారంలు. మొదటి అలారం మోగంగానే, రెండో అలారం మోగంగానే, మూడో అలారం లేద్దాంలే అనుకుంటాం. మూడో అలారం దగ్గరికి వచ్చేసరికి ఒక 10 నిమిషాలు అలా ఊరికే కన్నార్పితే ఏమైంది, ప్రార్థన చేద్దాం అనుకున్నా కదా అని అనుకుంటాం. కానీ ఆ మూడో అలారం ఎప్పుడు మోగుద్దో తెలుసా? టైం అయిపోయి పరిగెత్తేటప్పుడు మోగుద్ది. కారణం ఏంటంటే నువ్వు అంత డీప్గా వెళ్ళిపోతావు. ఇప్పుడు ఆత్మసిద్ధం కాదా, ఉందా లేదా అంటే ఆత్మసిద్ధమే. నీకు తెలుసు మందిరంలో ఉండాలి, క్రమాల్లో ఉండాలి, వాక్యంలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. రాబోతున్నటువంటి శోధనలు తప్పించబడాలంటే మెలకుగా ఉండాలి, దేవుని యొక్క ప్రజలతో సహవాసం ఉండాలి, సంఘంతో అనుబంధం ఉండాలి, దేవునిలో ఎదగాలి, ఫలించాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, అన్నీ తెలుసు. కానీ ఆత్మీయ సోమర్థనం ఏం చేస్తుందంటే నిన్ను భేద స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది. ఈరోజు ఒకవేళ నీ స్థితిని బట్టి నువ్వు దేవుడిని నిందించే వ్యక్తిగా ఉంటే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు శారీరకంగా కష్టపడుతున్నావు లేదో, ఆత్మీయంగా దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నావు లేదో పరిశీలన చేసుకో. కొంతమంది ఆదివారం టు ఆదివారం, కొంతమంది ఆ ఆదివారం జరిగేదే ఒక 2.5 గంటలైతే వాళ్ళకు ఆ ఆరాధన ఎంతసేపు అంటే గంటే. నా లైఫ్లో చర్చ్ అన్నప్పుడు మొన్న కూడా మా పిల్లలతో అదే చెప్పారులే. చర్చ్ అన్నప్పుడు ఏం చర్చ్, ఎప్పుడు చర్చ్ అంటారు, బోరు కొట్టేస్తుంది. ఇక మాకు దొరికేదే సెలవు రోజులు రాక దొరికితే ఈ సెలవుల్లో కూడా ఏంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు అన్నోన్నే నేను అలా చూసినోనే నేను. కానీ నా లైఫ్లో దేవుడు ఎలాంటి స్థితికి తీసుకెళ్ళాడు అంటే, అది మందిరానికి పర్మిషన్ అడగ్గా మాకు అవకాశమే ఉండదు. నెలల తరబడి అడగ్గా ఓ రోజు పర్మిషన్ ఇచ్చాడు. గుజరాత్లో గాంధీధామ్లో ఉన్నాను నేను. గాంధీధామ్ అంటే అక్కడ ఉప్పు సత్యాగ్రహం చేసినటువంటి ప్రాంతం, అక్కడ ఉన్నాను నేను. బాగా ఎడారి అంటే ఒక వెనకబడినటువంటి ప్రాంతం, అది చాలా చివర ఉంటుంది గుజరాత్ రాష్ట్రంలో. సరే పర్మిషన్ ఇచ్చారు, నువ్వు అర్జెంటుగా 2 గంటల టైం ఇస్తున్నాం, వెంటనే వెళ్ళి వెంటనే రావాలన్నారు. పర్మిషన్ ఇచ్చారు కదా అని సైకిల్ అడిగి తీసుకున్నా, వేరే వాళ్ళది ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఉంటే వాళ్ళ దగ్గర సైకిల్ తీసుకొని తెలుగు చర్చ్ ఎక్కడ ఉందా అని ఒకసారి నాకు పలానా దగ్గర ఉందని తెలుసుకుంటే అక్కడికి రమ్మన్నారని చెప్పేసి సైకిల్ తొక్కుతూ వెళ్ళి మొత్తానికి ఆ ఏరియా దగ్గరికి వెళ్ళి చర్చ్ కనబడంగానే ఇదేననుకొని ఆ ఏరియాలోకి వెళ్ళి చర్చ్లో కూర్చున్నాను నేను. కూర్చుంటే తీరా చూస్తే అక్కడ వాక్యం జరుగుతుంది, వాక్యం అంతా మలయాళంలో జరుగుతుంది. నేను వెళ్ళినటువంటి చర్చి తెలుగు చర్చ్ అనుకొని వెళ్ళాను, కానీ అది ఏ చర్చ్ అంటే మలయాళం చర్చ్, అది కేరళ వాళ్ళది. అయితే నేను కూర్చున్న ప్లేస్ అంతా తడిసిపోయింది, ఎందుకంటే అది బాగా వేడి ప్రాంతం. సైకిల్ తొక్కుంటూ వెళ్ళాను, కూర్చున్న ప్లేస్ అంతా తడిసిపోయింది. ఓ పక్క వాక్యం నాకు అర్థం కావట్లా, భాష రాదు. రెండవది నేను కూర్చున్న బట్టలన్నీ ముద్దయిపోయింది, తడిసి ముద్దయిపోయింది. మళ్ళీ టైం చూసుకుంటే అర్జెంటుగా వచ్చేయాలి. కనీసం పాస్టర్ గారితో కనీసం ఇంగ్లీష్లోనే మాట్లాడేవాన్నేమో, మాట్లాడడానికి కూడా టైం లేదు. మళ్ళీ వెనక్కి స్పీడ్గా తొక్కుంటూ, ఎందుకంటే ఇచ్చిన టైంలోపు వెళ్ళకపోతే ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. మాకు ఇంత టైం వర్క్ అని రాస్తారు, ఆ టైంలోకి ఎంటర్ అయిపోవాలి. అప్పుడు వెంటనే నాకు ఏం గుర్తొచ్చిందో తెలుసా? నాకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, దేవుని ఆరాధించే సమయం ఇచ్చినప్పుడు, దేవుడు తన కృపనిచ్చినప్పుడు నేను అప్పుడు నిర్లక్ష్య పట్టాను.
దేవుని మందిరాన్ని నిర్లక్ష్యంగా చూశాను, దేవుని సన్నిధిని నిర్లక్ష్యంగా చూశాను. కానీ నా దేవుడు నా జీవితంలో అనుభవంలోకి తీసుకొచ్చాడు. అదేంటంటే దేవుని యొక్క విలువేంటో, మందిరం యొక్క విలువేంటో. దేవుని స్తోత్రం కలుగురుగాక. ఈరోజు ప్రియమైనటువంటి సంగమా, ఒకవేళ మీరు గనక మీ స్థితిని బట్టి ఒకవేళ దుఃఖంతో ఉంటే దేవుడు నీతోనే చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు మునుపుట్లాగే ఉన్నావా, మునుపుట్లాగే ఎదుగుతున్నావా, మునుపుట్లాగే ప్రార్థన చేస్తున్నావా, మునుపుట్లాగే సహవాసంలో ఉన్నావా, మొదటి దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి నీకు ఉందా? ఒకవేళ లేకపోతే ఈరోజు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నెమ్మది లేదు అంటావు, సమాధానం లేదంటావు, సంతోషం లేదంటావు. మరి అనేటటువంటి నీవు ఏ విధమైనటువంటి అనుభవాల్లో ఉన్నావు? శారీరకంగా కష్టపడే అనుభవంలో ఉన్నావా, లేదా ఆత్మీయ సోమర్తనంలో, శారీరక సోమర్తనంలో ఉన్నావేమో? ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే చూడండి, మొదటి కారణం సోమర్తనం. అందరూ చెప్పండి ఏంటి? మీరు వెంటనే గుర్తు తెచ్చుకోవాల్సిన సోమర్తనం అంటే శారీరక సోమర్తనం, ఆత్మీయ సోమర్తనం కూడా. రెండవ కారణం చూద్దాం, చూడండి. అదే సామెతల గ్రంథంలోకి వద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. త్వరగా సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, ద్రాక్షారసం త్రాగువారితోనైనను, మాంసం హెచ్చుగా తినువారితోనైనను సహవాసము చేయకుము. తాగుబోతులను, తిండిబోతులను దరిద్రులగుదురు, నిద్రమత్తు చింపిగుడ్డలకు ధరించుటకు కారణమగును. దేవుని స్తోత్రం చెప్దామా? ఎందుకని కారణమవుతున్నందుక చెప్పండి. అందుక ఎవరు దరిద్రులు అవుతారో చాలా క్లియర్ కట్గా రాయబడి ఉంది. కొంతమంది సహవాసం దేవుని ప్రజలతో ఉండదు, ముఖ్యంగా సహోదరులు, వీళ్ళు తిరిగే తిరుగుళ్ళు, వీళ్ళు వెళ్ళే స్నేహాలు. అదేంటో విచిత్రం ఏంటంటే, కొంతమందికి చర్చిలో ఉన్నటువంటి సహోదరులతో ఎటువంటి స్నేహం ఉండదు, కానీ లోకపరమైనటువంటి స్నేహితులతో ఎక్కడికైనా వెళ్తారు, ఎంత టైం అయినా గడుపుతారు. ఇక్కడ వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? త్రాగుబోతులతో, తిండిబోతులతో. సహజంగా ఒక మాట అడగనా, ఒక మాట అడగనా? తమ్ముళ్ళు లేదా అన్నలు ఎవరైనా, తమ్ముడు అన్న మనం కూర్చొని ప్రార్థన చేద్దాం రా పలానా టైంకి అంటే వస్తారా? మన భోజనాలకు వెళ్దాం రా అంటే వస్తారా? చెప్పండి. దేనికి వస్తారు? కొన్ని రూమ్స్ ఉంటాయి గేమ్స్ ఆడడానికి, కొన్ని రూమ్స్ ఉంటాయి గ్యాదరింగ్స్కి, వ్యర్థమైన వాటిని టైం గడపడానికి. కొంతమంది ప్లేసెస్ ఉంటాయి, అడ్డాలు ఉంటాయి. కానీ నీకు ఒక విషయం తెలుసా? నీవు చింపిరి గుడ్డలు ధరించుకోవడానికి నీవే కారణం. ఇక్కడ వాక్యం నేను చెప్తున్నటువంటి మాట కాదు. అక్కడ గమనిస్తే ఎవరు అయితే ఎక్కువగా త్రాగుబోతులను, తిండిబోతులను దరిద్రులు అవుతారంట, నిద్రమత్తు ఏం తీసుకొస్తుందంట? నేను ఒక మాట సూటిగా అడగనా? నువ్వు నిద్రకి ఎంత సమయం కేటాయిస్తావో ఒకసారి నువ్వు క్యాల్కులేట్ చేసుకో. రోజుకి 24 గంటలైతే ఒకవేళ ఒక చార్ట్ తయారు చేసుకుంటే ప్రార్థనకి ఎంత సమయం, నిద్రకి ఎంత సమయం, ఉద్యోగాలకు ఎంత సమయం అని రాసుకుంటే ఎంత సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు ఆలోచన చేయి. మామూలుగా సహజంగా డాక్టర్స్ ఏమంటారంటే 8 గంటలు, మినిమం ఒక 6 గంటలైనా నిద్రపోవాలి ఆరోగ్యం కోసం అని చెప్తారు. మరి మన విచిత్రం ఏంటంటే మనం దానికి మించే నిద్రపోతాం. అదేం తీసుకొస్తుందో తెలుసా? దరిద్రత. ఏ ఇంట్లో అయితే ఎక్కువగా నిద్రపోతారో ఆ ఇంట్లో ఏముంటుందో తెలుసా? దారిద్ర్యం ఉంటుంది. ఇది నా మాట కాదు, వాక్యం చెప్తున్నటువంటి సత్యం. అందుకే ముందుకెళ్ళి ఆలోచన చేస్తే చూడండి, అదే సామెతల గ్రంథం 28వ అధ్యాయము, 19వ వచనాన్ని కనుక మనం చదువుకుంటే, తన పొలము సేద్యము చేసుకుని వానికి ఏముంటుంది చెప్పండి? కడుపు నిండా అన్నం దొరుకును, వ్యర్థమైన వాటిని అనుసరించు వారికి కలుగు పేదరికము ఎంత అంత కాదు. దేవుని స్తోత్రం చెప్దామా? దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? ఒక్కలారా వినండి. ఎవరైతే తన పొలాన్ని సేద్యం చేసుకుంటారో, సేద్యం అంటే ఏంటో తెలుసా?
సాగు చేయడం. అసలు పొలం సేద్యం చేయడం అంటే ఏంటో తెలుసా మీకు? ఇదే సేద్యం అన్న మాట ఎక్కడ కనబడుతుంది అంటే ఆది కాండంలో 2వ అధ్యాయంలో ఆదాము హవ్వల దగ్గర కనబడుతుంది. ఏదైనా వనంలో ఆయన ఏం చేస్తున్నాడంటే సేద్యపరుస్తున్నాడు అని ఉంటుంది. సేద్యం అంటే ఏంటో తెలుసా? రూపు లేని దాన్ని రూపులోకి తీసుకురావడం. ఒక రైతు పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు అది భూమిగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేస్తాడు? దాన్ని తను కోరుకున్నటువంటి పంట వేయడానికి దాన్ని దున్నిస్తాడు, సాగు చేస్తాడు, దానిలో విత్తనాలు వేస్తాడు, తర్వాత దానికి నీరు పెడతాడు, దానికి కావలి కాస్తాడు. కొన్ని నెలల తర్వాత తన మనసులో తన హృదయంలో ఏదైతే రూపు ఉందో దానిలోకి దాన్ని తీసుకొని వస్తాడు. దాన్ని ఏమంటారో తెలుసా? సేద్యము అంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? ఏమని చదువుతున్నాం మనం? ఏమండి? తన పొలము అనగా తన ఇల్లు, తన కుటుంబము, తన బిడ్డలు, తనకున్నటువంటి సమస్తాన్ని ఎవరైతే సేద్యం చేసుకుంటారో వారికి ఏం దొరుకుద్ది? కడుపు నిండా అన్నం దొరుకుద్ది. కానీ కొంతమంది ఉంటారు, ఆ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? వ్యర్థమైన వాటిని అన్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో చూసా, ఏంటి అంటే వ్యర్థమైన స్నేహితులు అని రాయబడి ఉంది. సమయాన్ని కష్టపడకుండా లోకానికి కేటాయించి లోకపరమైన వాటిలో పొందుతూ ఎవరైతే తిరుగులాడుతూ ఉంటారో వారికి ఏమొస్తుందంట? అక్కడ రాయబడిన మాట ఏం చెప్పండి? వారికి కలిగే పేదరికము అంత కాదు. ఇప్పుడు చెప్పండి, నీ పేదరికానికి కారణం ఎవరు ఉన్నారా ఇక్కడే? దేవుడా నాన్న వినండి, తలలెత్తండి. నీ పేదరికానికి ఎప్పుడు కూడా దేవుడు కారణము కాదు. ఒకటి సోమరితనము, రెండోది ఏంటంటే ఇక్కడ మనం చదువుకున్న విలాసాలు అని రాసుకున్నాను నేను. ఏం చెప్పండి? మందు, తిండి, ఇవన్నీ ఏంటి? విలాసాలే. ఎవరైతే దానికి ఎక్కువ కేటాయిస్తారో వారు ఎప్పటికీ కూడా ఏ స్థితిలో ఉంటారంటే పేదరికంలోనే ఉంటారు. మూడవదిగా చూడండి, ఇవన్నీ ప్రాక్టికల్ విషయాలే. అదే సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల, పరుని చేతిలో నీవు చేయి వేసిన ఎడల, నీ నోటి మాట వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికాన్ని బలవంతము. చాలండి, దేవుని స్తోత్రం చెప్దామా? తెలుసా మూడో విషయం ఏంటో? నేను ఇలా రాసుకున్నాను, అనవసరమైన హామీలు. పక్కన వాళ్ళు చెప్పండి. కొంతమంది ఇక్కడే దొరికిపోతారు. కొంతమంది ఏంటో తెలుసా? అన్నిట్లో ఉన్నామంటారు, అందరికీ హెల్ప్ చేస్తున్నాం అనుకుంటారు, హామీలు ఇచ్చేస్తూ ఉంటారు, మధ్యవర్తులుగా ఉంటారు. వీళ్ళ ట్రాన్సాక్షన్ సాల్వ్ చేస్తారు, వాళ్ళ ట్రాన్సాక్షన్ సీల్ చేస్తారు. అనవసరమైన వాటిలన్నిటిని తీసుకొని వచ్చి తర్వాత, అందుకే చూడండి, కొంతమంది మనం పరిశీలన చేసినప్పుడు వాళ్ళ స్థితి వాస్తవానికి బాగుండాల్సిన స్థితే, కానీ అనవసరమైనటువంటి హామీలు ఇచ్చి. అందుకే నేను ఒక తీర్మానం తీసుకున్నా, అప్పుడప్పుడు కొంత వాళ్ళ ఎవరో ఒకరి పరిస్థితిని బట్టి కొంత అప్పుడప్పుడు బాధపడుతూ ఏదైనా హెల్ప్ చేసేద్దాం అనిపిస్తుంది. కానీ అంటే మనం చేయగలిగి ఉండి చేయకపోతే అది కూడా నేరమే, బైబిల్ చెప్తున్నటువంటి మాట. అలాగని చెప్పేసి మనకు లేని దాన్ని, మనకు మించిన దాన్ని తీసుకొచ్చి ఇతరులకు అడ్డుగా, షూరిటీలుగా, హామీలుగా, మధ్యవర్తులుగా ఉండడం అనేది దేవుడు ఎంత మాత్రము ఒప్పుకోడు. ఇది వాక్యపు నీడలో ఉన్న మాట ఇది. ఎందుకంటే చూడండి, నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూట పడిన ఎడల, నరుని చేతిలో నువ్వు చేయి వేసిన ఎడల, నీ నోటి మాట వలన నీవు ఏంటంట? చిక్కుబడి ఉన్నావంట. క్రెడిట్ కార్డ్స్ ఇవ్వకండి, అనవసరమైన షూరిటీ హామీలు పెట్టకండి, నా దగ్గరకు వచ్చి ఎవరు నన్ను అడగకండి. ఎందుకు అంటే ఇది దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం.
మనకున్న వాహనాలతో సంతోషపడాలి, వాహనాలు కూడా అడక్కండి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఉదాహరణ చెప్తాను నేను. మేము ఒక మహీంద్రా బొలేరో తీసుకున్నాం, సెకండ్స్. పాస్ట్ గారు ఒక ఆయన మారుస్తున్నారంటే తక్కువలో వస్తుంది. నేను ఇస్తాను అనలేదు, నేనే అడిగాను. వాళ్ళ దగ్గర చాలా చక్కగా తిరుగుతుంది అది. మేము అడిగితే కాదనలేక ఇచ్చారు. మన సంఘంలో ఒక యవనస్తుడే అది తీసుకురావడానికి ఆ ఊరెళ్ళి తీసుకొని వస్తుంటే దారిలో అది ఏమైందంటే ఆగిపోయింది, ఇంటి దాకా రాలేదు. మళ్ళీ దానికి టోయింగ్ వెహికల్ కట్టుకొని దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టామంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి షెడ్లో పెడితే షెడ్లోంచి అది కదలట్లేదు. దానికి రిపేర్కి దాదాపుగా ఒక 20,000 పైనే అవుతుందన్నారు. ఇప్పుడు రిలేషన్ దగ్గరికి వచ్చేసరికి పాస్టర్ గారు ఏమనుకుంటున్నారంటే నేనేమనుకుంటానో అని ఆయన అనుకుంటున్నారు. నేనేమనుకుంటున్నానంటే అరే ఇప్పుడు అనవసరంగా తెచ్చాము అని నేను అనుకుంటున్నాను. అంటే ఇద్దరి మధ్యలో ఒక చిన్న గ్యాప్ మెయింటైనింగ్ వచ్చే పరిస్థితులు కనపడ్డాయి. లాస్ట్కి దాన్ని రిపేర్ చేపించలేకపోతే ఏ షెడ్లో అయితే పెట్టామో ఆ షెడ్ మెకానిక్కే దాని స్క్రాప్లో కొనేసుకున్నాడు. కనీసం దాన్ని మేము ఎక్కి ఒక్కసారైనా తిరిగింది లేదు. డబ్బులు పెట్టాము. లాస్ట్కి నెమ్మది లేదు. మా ఇద్దరి మధ్యలో ఎక్కడైనా సేవకులుగా ఉన్నటువంటి మా మధ్య గ్యాప్ కూడా వచ్చేటటువంటి పరిస్థితులు కనబడ్డాయి. కానీ దేవుడు తప్పించాడు. సమాధానం తర్వాత వాళ్ళు వచ్చి అన్న మేము ఇచ్చి బాధపడ్డాం, ఇవ్వకపోయినా బాగుండదు అనిపించింది, మా దగ్గర బాగా తిరిగింది, మీ దగ్గరకు వచ్చి రిపేర్ వచ్చింది అని చెప్పారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాను తెలుసా? కొన్నిసార్లు మనది కాని వస్తువులు మనం తీసుకెళ్తాం, మన దగ్గర అది ఖచ్చితంగా ఏదో ఒకటి వచ్చిందే అనుకోండి, సమస్య వచ్చిందే అనుకోండి, నువ్వు చేయించగలవా? చేయించలేవు. కానీ మధ్యంగా ఉన్నందున, మొహమాట పడినందున ఏం జరిగింది అంటే మన మధ్యలో, అంటే నేనని కాదు ఎవరి మధ్యలో అయినా ఏమొచ్చే అవకాశాలు ఉన్నాయి? మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశాలు. అందుకే ఉన్న దాంతో తృప్తి పడడం చాలా మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఒకసారి మా కారు లేకపోతే మన సంఘంలోనే ఒక సహోదరి నన్ను అడిగారు. అంటే వారంతగా వారే అని చెప్పిన మాట ఏంటంటే, పాస్టర్ గారు మా కారు ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, మీరు ఎప్పుడైనా తీసుకొని వెళ్ళండి అన్నారు. నేను నా లైఫ్లో ఒకసారి కాల్ చేశా. ఎందుకంటే ఒక షారోన్ పెళ్ళికి అనుకుంటా వెళ్ళాలో, మరి మొత్తానికి దూరం వెళ్ళాలి. అప్పుడు కాల్ చేసి అక్క కారు ఇస్తా అన్నారు కదా అంటే తీసుకెళ్ళండి అన్నారు. వాళ్ళే ఏ భేదం లేకుండా మంచి చక్కగా తీసుకెళ్ళమన్నారు. కానీ నా మనసే అంగీకరించలేదు. వెంటనే మళ్ళీ కాల్ చేసి ఏం చెప్పానంటే, పర్వాలేదక్క వద్దు అన్నాను. ఎందుకంటే నాకు వెంటనే గుర్తొచ్చింది ఈ విషయమే. ఎందుకంటే మనది కానిది మనం అడగకపోవడమే మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు వాక్యం దగ్గరికి వచ్చి ఆలోచన చేస్తే మరొక సత్యాన్ని మనం చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మొదటిది సోమరతనము, రెండోది విలాసాలు, మూడోది మధ్యవర్తిత్వం లేదా హామీలు, నాలుగవది ఏంటో చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. నా మందిరములో ఆహారం ఉండునట్లు నీ 10వ భాగమంతయు ఎక్కడ తీసుకురావాలి? ఈ మధ్యకాలంలో నేను గమనించినప్పుడు ఎక్కువ శాతం ట్రోల్ అవుతున్న విషయం ఏదైనా ఉందంటే ఇదే. ట్రోలింగ్ అంటే తెలుసు కదా. క్రైస్తవుల్ని యూట్యూబ్లో ఏం చేస్తున్నారంటే, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఏం చేస్తున్నారంటే, ఎక్కువగా ఈ పాస్టర్లు అందరూ కూడా ఏం చేస్తారంటే ఎంతసేపు కూడా దశమ భాగాలు, ఎంతసేపు కూడా ధనం అంటారు, ఎంతసేపు కూడా దేవుని దగ్గర తీసుకురమ్మంటారు అని చెప్తున్నారు. ఇంతకీ నాకు సూటిగా ఒక ప్రశ్న, వాళ్ళు ఎవరైనా ట్రోల్ చేసుకునేవ్వండి, నేను మీతో మాట్లాడుతున్నటువంటి సూటైనటువంటి ఒక ప్రశ్న ఏంటో చెప్పనా? ఇది వాక్యానుసారమా కాదా? తమ్ముళ్ళు, ఇది వాక్యానుసారమా కాదా? ఏమండి, పాత నిబంధనలో ఉంది కానీ కొత్త నిబంధనలు ఎక్కడుందండి? మీరు ఎంతసేపు కూడా పాత నిబంధనలు తీసుకొచ్చి మమ్మల్ని అనవసరంగా చెప్తున్నారు అనుకుంటారేమో. నేను ఒక మాట చెప్పనా, ఇది కొత్త నిబంధనలో స్వయాన ఎవరు చెప్పారో చూపించినా రండి, ఎవరు చెప్పారో చూపిస్తాను. వాక్యంలోంచి చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం.
మత్తయి సువార్త పక్కనే ఉంది, 23వ అధ్యాయం 23వ వచనం చదువుదాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? ఇక్కడ యేసు ప్రభు వారు ఇమ్మంటున్నారా, ఇవ్వద్దంటున్నారా? ఒక్క గ్రంథమే మార్చాం మనం, ఒక పుస్తకమే మార్చాం, ఒక పుస్తకం మార్చాం. నూతన నిబంధనలు ఎక్కడుందండి అని అంటావా? నీ ఆశీర్వాదానికి, నీ అభివృద్ధికి, నీ పేదరికానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవునికి ఇవ్వకపోవడమే. ఎందుకో తెలుసా? ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటున్నారో తెలుసా? శాస్త్రులు పరిసయ్యులు వినాలి, వేషధారులైన శాస్త్రులు పరిసయ్యులారా అంటున్నారు. ఎందుకు? వారంట అన్నీ చేస్తున్నారంట. దేంట్లో ఇస్తున్నారు చెప్పండి, ఒకసారి చెప్పండి. పుదీనాలో ఇస్తున్నారు, సోపులో ఇస్తున్నారు, జీలకర్రలో ఇస్తున్నారు. ఏమిస్తున్నారు? అందరూ చెప్పాలి, ఏమిస్తున్నారు? 10వ భాగము దేవునికి ఇవ్వాల్సింది, దేవునికి చెందాల్సిన దాన్ని ఇస్తున్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? వాళ్ళని వేషధారులారా. ఇచ్చే వాళ్ళని వేషధారులు అంటలేదు, అక్కడ ఇస్తున్నారు. కానీ ఏం చూపించట్లేదు వాళ్ళు? న్యాయం చేయట్లేదు, కనికరం చూపించట్లేదు, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నువ్వు ఇచ్చేవాడు అయి ఉండి ఇవి లేకపోయినా దేవుడు సంతోషించడు. అలాగే వాటిని మానమని ప్రభు చెప్పలేదు. ఏమన్నాడు తెలుసా? వాటిని మానక వీటిని కూడా చేయమన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామా? ఇప్పుడు చెప్పండి, అథారిటీ ఉందా లేదా? ఇవ్వాలా లేదా? నువ్వు ఇస్తున్నావా? కొంతమందికి ఉన్న అపోహ ఏంటో తెలుసా? కొంతమందికి ఉన్న అపోహ, వీళ్ళు అక్కడ తీసుకుంటారు, ఇక్కడ తీసుకునేవారు అంటారు. కొంతమందికి ఉన్న అపోహ ఏంటో తెలుసా? ఇచ్చేస్తున్నాం అనుకుంటారు, కానీ వాస్తవంలోకి వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు ఇస్తున్నారో ఎవరు ఇవ్వట్లేదో. ఎవరెవరికి చెప్పనక్కర్లేదు, ఎవరెవరిని మెప్పించక్కర్లేదు, ఎవరెవరిని గొప్ప చేయక్కర్లేదు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? దేవుని మందిరానికి ఇవ్వక, దేవుని సన్నిధికి తీసుకురాక, నీ 10వ భాగం నీ కష్టార్జితంలోంచి దేవునికి చెందించవలసిన భాగం ఇవ్వక చాలామందికి ఏ పరిస్థితులకు వెళ్తున్నారు అంటే, ఇందాక చదువుకున్నటువంటి మలాకీ గ్రంథంలోకి వస్తే రండి. ఏంటి మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో ఇందాక చదువుకున్న వచ్చిన దగ్గరకు వస్తే, శోధించిన ఎడల సెలవిచ్చుచున్నాడు, నీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి నీ భూమి పంటను నాశనము చేయవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములు రాల్పకుండునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఇప్పుడు పంటను పురుగులు తినేస్తున్నాయి అంటే అర్థం భౌతికమైనటువంటి పురుగులు కాదు, నీ కష్టార్జితం దోచుకోబడుతుంది. నీ కష్టార్జితం నిలబడట్లేదు, నీ కష్టం నిలబట్టలేదు. కష్టపడుతున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, పని చేస్తున్నావు, రాత్రి అనక పగలనక పరుగులెత్తుతున్నావు, కానీ వెనక్కి తిరిగి చూస్తే ఇంకా కూరుకుపోతున్నావు, కానీ పైకి రాలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాక్యపు వెలుగులో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, కారణం నువ్వు దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని ఇవ్వట్ల. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనాన్ని గనక, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమి వచ్చువారు కలరు. దేవుని స్తోత్రం చెప్దామా? కొంతమంది అంట వెదజల్లి ఏం పొందుకుంటారు? అవి. ఎప్పుడైనా ఒక పాత్ర నింపబడాలి అంటే ఏం చేయాలి? నింపబడాలంటే ఏం చేయాలి? ముందు దాన్ని ఏం చేయాలి? ఖాళీ చేయాలి. నిండిన పాత్రలో పోస్తావా?
ఒక పాత్ర నింపబడాలంటే ఏం చేయాలి? ఖాళీ చేయాలి. నీవు దేవునికి చెందాల్సింది దాచిపెట్టుకున్నంత కాలం నువ్వు అభివృద్ధిని చూడలేవు. ఇది నా మాట కాదు, వాక్యం చెప్తున్న మాట. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమి చూచువారు కలరు. కొంతమంది ఎందుకో తెలుసా, వారికి వాక్యం తెలుసు, సత్యం తెలుసు, దేవుడేంటో తెలుసు, దేవునికి ఇవ్వవలసిందేంటో తెలుసు. మళ్ళీ వారికి అన్నీ తెలిసినప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి ఇచ్చే విషయంలో సనుగుతారు, అపనమ్మకస్తులుగా ఉంటారు. అందుకే వారు ఎదగలేకపోతున్నారు. నేను విక్కరని నేను చెప్పట్లేదు, నేను పర్టికులర్ ఫలానా వారిని చెప్పట్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మన అందరితో దేవుడు మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే దేవునికి ఇవ్వక బేదలయ్యేవారు కలరు. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయం, కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు. కొంతమంది ఇంకా పేపర్లు తీయలేదు కదా, 9:6, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఏంటండి? కొంచెంగా విత్తితే కొంతమంది క్రమంగా ఇవ్వరు, క్రమంగా తీసుకురాలేరు. ఒక వారం ఇస్తారు, ఒక నెల ఇస్తారు, ఇంకా అంతే. కొంతమంది పేర్లు రాస్తే ఎక్కడ మేము మళ్ళీ ఇంకొక నెల ఇవ్వలేదని తెలుస్తుందేమని పేర్లు రాయరు. కొంతమంది ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా రహస్యమే. మీరు అనొచ్చు వెంటనే దేవుడు ఇచ్చేది రహస్యంగా ఇమ్మన్నాడు కదా అని. దేవుడు ఇచ్చేది రహస్యం మనుషులకు ముందు కాదు, కనీసం నీ సేవకుడికి తెలియాలి నీ స్థితి ఏంటో, నీ పరిస్థితి ఏంటో. ఎందుకంటే నీ కొరకు ప్రార్థన చేయాలంటే ఒకవేళ ఒక నెల నువ్వు ఇవ్వలేకపోతే కారణం ఏంటో, ఏమైందో అని నీ గురించి ప్రార్థన చేసే నీ సేవకుడికి తెలియకపోతే నువ్వు ఎలా ఉన్నావో ఆలోచించి. సరే, నేను దీని గురించి ఎక్కువ చెప్పను. ఇంకొక విషయం మన దేవుని వాక్యంలోకి, మొదటి సత్యం ఏంటి చెప్పండి? నేను చెప్పాను 2 కోణాలు ఉన్నాయి. మొదటి కోణం ఏంటి? వ్యక్తిగత కోణం. వ్యక్తిగత కోణంలో మొదటి కారణం ఏంటి అంటే సోమర్తనం. శారీరక సోమర్తనం కావచ్చు, ఆత్మీయ సోమర్తనం కావచ్చు. ఇది పేదరికానికి కారణమవుతుంది. రెండో కోణం ఏంటి చెప్పండి? విలాసాలు. వ్యర్థమైనటువంటి వాటి కొరకు, కంఫర్ట్ కొరకు పరుగులెత్తొద్దు. కారణం ఏంటంటే నీకున్న దాంట్లో నువ్వు తృప్తిగా ఉన్నప్పుడు, దేవుని దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ స్థితిని మారుస్తాడు. మూడవదిగా చూస్తే అనవసరమైన హామీలు, మధ్యవర్తిత్వం ఉండి. ఎందుకంటే దురభిమానం పాపము కలదు అని రాయబడి ఉంది, కీర్తనలో ఉంటుంది అన్నమాట. దురభిమానం కూడా ఏంటో తెలుసా? పాపం. దురభిమానం అంటే ఏంటో తెలుసా? మొహమాటం, అది కూడా పాపమే. మధ్యవర్తిగా ఉండడం పాపమే. ఇతరులకు నాకు లేని దాన్ని ఇవ్వాలనుకోవడం పాపమే. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. అలాంటి వారు పేదరికంలోకి, దారిద్రతలోకి వెళ్ళిపోతారు. సరే, ఇప్పుడు మరొక కోణం ఏం చెప్పండి? దైవిక కోణంలోకి వద్దాం. 128వ కీర్తన, 128వ కీర్తన మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. గడిగ దేవుని స్తోత్రం చెప్దామా? దైవిక కోణం దగ్గరికి వచ్చి ఆలోచించేసరికి ఒకరికి కష్టార్జితాన్ని ఆనందించలేకపోతున్నారు అంటే కారణం ఏమి లేదనో తెలుసా? దేవుని యందు ఏమి లేదు? భయభక్తులు లేదు. బ్లాంక్ చెక్ అంటే తెలుసా? బ్లాంక్ చెక్ అంటే ఏంటి అంటే ఖాళీ చెక్కు మీద ఎవరిదైతే ధనం ఉందో ఆ వ్యక్తి సంతకం చేసి నీ చేతిలో పెట్టి నువ్వు ఎంత రాసుకుంటావు రాసుకో అనే దాన్ని ఏమంటారంటే బ్లాంక్ చెక్ అంటారు. దాంట్లో అమౌంట్ వేయరు. అమౌంట్ వేసుకునే పని మందే. నువ్వు 1,00,000 రాసుకుంటావా, 10 లక్షలు రాసుకుంటావా, 1,00,00,000 రూపాయలు రాసుకుంటావా, నీ ఇష్టమే. కానీ సంతకం దానికి అధికారం కలిగినటువంటి వ్యక్తి పెట్టి ఇచ్చేశాడు. దాన్ని వాడుకోవడం అనేది నీకు తెలియాలి. ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? దేవుని వాక్యం మనకు ఒక బ్లాంక్ చెక్ లాగా, దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదం మనకు ఒక బ్లాంక్ చెక్ లాగా రాసిచ్చాడు. అదేంటో తెలుసా? నీవు నిశ్చయంగా నీ చేతుల కష్టారితాన్ని అనుభవిస్తావు.
నీ ఇంట నీ భార్య ఎలా ఉంటుందో అక్కడ రాయబడింది, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిలాగా ఉంటుంది. నీ పిల్లలు ఎలా ఉంటారంటే బల్ల చుట్టూ ఉన్నటువంటి ఒలివ మొక్కలు. అవన్నీ వివరించాలంటే సమయం చాలదు, ఇంకెప్పుడైనా సమయం ఉన్నప్పుడు దీని గురించి ధ్యానం చేద్దాం. కానీ నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే దేవుడు అలాంటి ఆశీర్వాదం, పిల్లల్ని చూసే ఆశీర్వాదాన్ని కూడా ఇస్తానన్నాడు. కానీ ఒక్క మాట దగ్గరే, అదేంటో తెలుసా? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నీవు నడుచుకున్నప్పుడు. నీ పక్కన వాళ్ళు చెప్పండి ఆ మాట. ఎప్పుడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నువ్వు నడుచుకున్నప్పుడు నిత్యంగా నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. నేను ఒక మాట అడగనా? నిజంగా హృదయపూర్వకంగా గుండెల మీద చేసుకొని చెప్పండి, ఈ రోజుకి నీ కష్టార్జితం నిలబడుతుందా? దాన్ని ఆనందించగలుగుతున్నావా? కుటుంబంతో సంతోషంగా దాంట్లో ఆనందించగలుగుతున్నావా? ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని నువ్వు చవి చూడగలుగుతున్నావా? చూడలేకపోతున్నావు అంటే కారణం ఎక్కడో దేవుని యందు భయభక్తులు నీకు లేవు. నీకు తెలుసు క్రమాలేంటో, దేవుని సన్నిధి ఏంటో, దేవుని ప్రజలేంటో, సహవాసం ఏంటో, దేవునికి ఎలా భయపడాలో. యోసేపు అందరున్నప్పుడు భయపడలా. ఎప్పుడు భయపడ్డాడు చెప్పండి? యోసేపు ఒంటరిగా ఉన్నప్పుడే భయపడ్డాడు. అందుకే యోసేపును దేవుని ఏం చేశాడంటే ఫలించడి కొమ్మగా చేశాడు. ఏ ఐగుప్తులో అయితే కరువు ఉందో ఆ ఐగుప్తుకి ఆశీర్వాదం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా? యోసేపును బట్టే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏ బెత్లెహేములో అయితే ఇదిగో కరువు ఉందనుకొని ఈ యొక్క నయోమి ఏం చేసింది? తన కుమారులతో తన భర్తతో వెళ్ళిపోయింది కదా. వెళ్ళినటువంటి ఆమె ఉన్న ప్రాంతంలో బెత్లెహేంలోనే ఉన్నాడు ఒక ఆయన, ధనవంతుడుగా. ఆయన పేరేంటో తెలుసా? బోయాజు. కరువు ఆయనకు రాదా? కరువు ఆయనకు కూడా వస్తుంది. కానీ విచిత్రమేమో లేదా గొప్ప విషయం ఏంటంటే ఆ కరువు వచ్చింది కదా అని బెత్లెహేమును ఆయన విడిచిపెట్టలేదు. కనుకే ఆయన ఏమై ఉన్నాడంటే ధనవంతుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియమైనటువంటి సంగమ, నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా కనుక నువ్వు ఉంటే, ఆయన త్రోవలను నడుచుకునే వ్యక్తిగా ఉంటే, ఆయన ఆజ్ఞలు వినే వ్యక్తిగా, ఆయన సన్నిధిలో ఉండే వ్యక్తిగా, సహవాసం కలిగిన వ్యక్తిగా, దేవునికి లోబడే వ్యక్తిగా ఉంటే, దేవుడు ఈరోజు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే 128వ కీర్తనలో ఉన్న ప్రతి ఆశీర్వాదము నీకు కలుగునుగాక. ఆమేన్. కానీ నీ చేతుల్లోనే ఉంది. ఇది దైవిక కోణం. రెండవదిగా చూస్తే దైవిక కోణంలోనే మరొక విషయం, హగ్గై గ్రంథం. త్వరగా హగ్గై గ్రంథం పేజ్ నెంబర్ 775. హగ్గై గ్రంథం 775 పేజ్ నెంబర్ 1వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మీరు విస్తారంగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకున్నది, బట్టలు కప్పుకున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతం సంపాదించుకునినను జీతం ఎక్కడుందో తెలుసా? చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది. ఒక్క మాట. ఇంతకీ ఇక్కడ చెప్తున్నారు, మీరు విత్తుతున్నారా లేదా అంటే, విత్తుతున్నారు లేదా? వాళ్ళు విత్తనం వేస్తున్నారా లేదండి? వేస్తున్నారు. కానీ ఏమంట? పంట ఏంటంట? కొంచెంగా పండిందంట. తర్వాత మాట చూసినప్పుడు వారికంట ఆకలి వేస్తుంది, ఆహారం తీసుకుంటున్నారు. తీరుతుందా? వానలో తీరుతుందా? తీరట్లా. దాహం వేస్తుంది, పానం చేస్తున్నారు. తీరుతుందా దాహం? తీరట్లేదు. వస్త్రం వేసుకుంటున్నారు, కానీ చలి ఆగుతుందా? ఆగట్లేదు. అంటే చూడండి, వారు వేసుకున్నా, తింటున్నా, తాగుతున్నా, కష్టపడుతున్నా ఏది కూడా నిలబట్టలేదు. ఎందుకు నిలబట్టలేదు? కష్టపడట్లేదా? విత్తట్లేదా? దొరకట్లేదా? చేయట్లేదా? మరి ఎందుకు నిలబట్టలేదు? ఎప్పుడైనా మీరు ఇలాగ ఆలోచన చేశారా? నేను ఇంత కష్టపడుతున్నాను, నా కష్టార్జితం ఎందుకు నిలబట్లా? ఏమైపోతుంది? కొంచెం ఇలాగ అంటాం, అసలు ఏమైపోతుందో తెలియట్లేదండి, ఎలా అయిపోతుందో తెలియట్లేదండి, అసలు ఎలా అయిపోయిందో కూడా అర్థం కావట్లేదండి, అసలు గుర్తుపెట్టుకుందామన్నా తెలియట్లేదండి అన్నట్టవే. దానికి రీజన్ ఏంటో తెలుసా? రీజన్ అక్కడే రాయబడి ఉంటుంది. రెండో వచనంలో ఏంటో తెలుసా? సమయం ఇంకా రాలేదు. ఆగండి. సమయం ఇంకా, కొంతమందికి సమయ పాలన లేదు. దేవుడిచ్చిన సమయం అంటే ఇది విలువైందన్న సంగతి తెలియదు.
వారు సమయానంతా వ్యర్థపరుచుకుంటున్నారు, దుర్వినియోగం చేసుకుంటున్నారు. అందుకే వారి జీవితంలో కష్టపడింది ఏది కూడా నిలబడట్లేదు. ఎవరో ఇంజనీర్ గారు పిలిచారంటే కష్టపడే వాళ్ళు, లేకపోతే వర్కర్స్ ఏం చేస్తారో తెలుసా? ఓనర్ పిలిచారంటే 4 నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను. కొంతమందితో వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదేదో ఏరియాలు చెప్తారు. ఆ ఏరియాలకి వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళకపోతే కాంట్రాక్ట్ ఇవ్వరు. దానికోసం ఆ ట్రాఫిక్లో, నాకైతే హైదరాబాద్ వెళ్ళడం పెద్దగా ఇష్టం ఉండదు. ఎందుకంటే సగం జీవితం రోడ్ల మీద గడిచిపోద్ది అక్కడ ఆ ట్రాఫిక్లోనే. ఇప్పుడు విజయవాడ కూడా మెల్లిమెల్లిగా అలాగే అవుతుంది అనుకోండి, అది వేరే విషయం. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, సగం జీవితం అక్కడే గడిచిపోద్ది. ఆ వ్యక్తి ఎవరో 4ంటికి కలవమంటే, ఆ 4ంటికి వెళ్ళాలంటే ట్రాఫిక్ జామ్ అవుద్ది అని ఏం చేస్తామంటే ఎప్పుడో బయలుదేరాలి. దానికి ఎంతో ప్రాధాన్యతనిస్తామే. దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దేవునికి ఇచ్చే సమయానికి, ప్రార్థనకి, సహవాసానికి నువ్వు ఎంత సమయం కేటాయిస్తున్నావు? ఇక్కడ మనం చదువుతున్నటువంటి మాటలో 2వ వచనంలో ఏముందో తెలుసా? సమయం ఇంకా రాదు. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా? అప్పుడే బాప్తిజం ఎందుకండి, రక్షణ ఎందుకండి, ఇప్పుడు ఇంకా టైం లేదు, ఇంకా చాలా ఉంది. ఉందా? నిజం చెప్పండి, ఉందా? సమయం ఉందా? మీకు ఆ నమ్మకం ఉందా? వెనిజులా అనే ప్రాంతంలో మొన్న ఏమొచ్చిందో తెలుసా? భూకంపం వచ్చింది. వెనిజులా అనే ప్రాంతం ఏమి వెనకబడిన ప్రాంతం కాదు. అది ఎక్కడుందో తెలుసా? సౌత్ అమెరికాలో ఉంది. అమెరికా లాంటి దేశంలో అలాంటి ప్రాంతంలో భూకంపం కలిగినప్పుడు ఎవరు కాపాడుతున్నారు? టెక్నాలజీ కాపాడుతుందా? ఈ మధ్యకాలంలో చైనా గురించినటువంటి టెక్నాలజీ తెగ చూపిస్తూ ఉన్నారు. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చైనా, అమెరికా ఇలాంటి అడ్వాన్స్ కంట్రీస్ ఉన్నాయి. మరి భూకంపాలు వస్తే ఆపగలవా? నేను ఇప్పుడేం భూకంపం వస్తుందని ప్రవచనం చెప్పట్లే, కానీ అంత్య దినాల్లో జరగబోయేది ఏంటో తెలుసా? దేశం మీద దేశంలో వస్తుంది, భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, సమయం ఉంది అని అనుకోవడానికి లేదు. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. నీ హృదయాన్ని దేవునికి అర్పించి మారు మనసు పొంది రక్షించబడవలసినటువంటి సమయం ఇప్పుడే ఉంది. సమయం ఉంది అనుకోవడానికి లేదు. సరే, ముందుకెళ్తే అక్కడ గమనిస్తే, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయము రాలేదని జనులు ఏం చేస్తున్నారు చెప్పనా? కొంతమందికి వినాలి. దేవుని మందిరం ఎంతవరకు వచ్చిందో ఎంతమందికి ఆలోచన ఉంది చెప్పండి? ఆదివారం పునరుద్ధాన ఆదివారం వస్తున్నారు కదా, ఎంతమంది పైకి వెళ్ళి చూసి, ఒకవేళ మందిర పని ఆగిపోయింది కదా, నేను ప్రార్థన చేస్తా, నువ్వు ధనం ఇచ్చావా లేదా అన్న సంగతి పక్కన పెడితే, నేను వచ్చిన ప్రతిసారి ప్రార్థన చేస్తా, ఈ మందిర అవసరాల కొరకు ప్రార్థన చేస్తా, ఈ మందిరం కట్టబడడం కొరకు ప్రార్థన చేస్తా అని తీర్మానం తీసుకొని ఎంత సమయం నువ్వు దేవుని మందిరంలో గడిపావు? ఇది ఎవరి మందిరం? ఎవరి కొరకు కట్టబడమని మందిరం? ఇదే మందిరంలో పెట్టే డబ్బులు తీసుకెళ్ళి ఏదో స్థలం కొనమని సలహా ఇచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారు. లక్షలు ఎందుకండి కాలువ పక్కన పెడతారు, తీసుకెళ్ళి ఎక్కడైనా స్థలం కొంటే అది చాలా ఆస్తులు సంపాదిస్తుందని చెప్పి సలహాలు ఇచ్చినటువంటి చాలామంది ఉన్నారు. కానీ ఒక మాట చెప్పనా, అది దేవుని మందిరం, దేవుని ఏర్పాట్లో ఉన్న మందిరం, మన కొరకు దేవుడు ఏర్పరిచిన మందిరం. నీ మందిరం గురించినటువంటి ఆలోచన నీకు ఎంత ఉంది? నేను చెప్తున్న మాట కదా, అక్కడ రాయబడిన మాట చూడండి. 9వ వచనంలో విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచితిరి గాని కొంచెముగా పండెను, మీరు దాని ఇంటికి తేగా నేను చదువుతాను, నేను దాన్ని చెదరగొట్టి తిని ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ ఇళ్ళను కట్టుకొనుటకు త్వరపడుట చేతనే కదా. అర్థమైందా మీకు? మీ ఇల్లులు కట్టుకోవడానికి చాలా టైం కేటాయిస్తున్నారు, మీ ఇల్లులు కట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నారు, మీ ఇల్లుల విషయంలో మీకు ఎంతో శ్రద్ధ ఉంది. మరి దేవుని మందిరం విషయంలో దైవిక కోణం చెప్తున్నటువంటి సత్యమేటో తెలుసా? నా మందిరం పాడై ఉంటే, నా మందిరం ఆగి ఉంటే మీకు ఎలా అభివృద్ధి వస్తుంది? ఇది నా మాట కాదు, ఆ దినాల్లోనే దేవుడు వారితో చెప్పిన మాట. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు ప్రభువు చెప్పేటటువంటి మాట ఏంటో తెలుసా? దేవుని యందు భయభక్తులు లేకపోతే పేదరికానికి కారణమవుతుంది. దేవుని మందిర విషయంలో శ్రద్ధ లేకపోతే పేదరికానికి కారణమవుతుంది. 3వదిగా చూడండి, దేవుడు అన్ని సమయాల్లో
పేదరికం. మీరు ఒకవేళ అనొచ్చు, కొంతమంది పేదలైన వారు ఏమి చేయకుండానే దేవుడు మా స్థితి ఎలాగుందండి అంటే, కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడో తెలుసా, పేదరికము ద్వారా కూడా నిన్ను పరీక్షిస్తాడు. నీ విశ్వాసానికి పరీక్ష అది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి ద్వారా చెప్పొచ్చు ఆ మాట అంటే, యోబు ద్వారా చెప్పొచ్చు. ఆయన నిజంగా పేదరికం కలిగిన వాడా కాదు, కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. కానీ ఏ స్థితికి వెళ్ళిపోయాడు చెప్పండి? ఏ స్థితికి వెళ్ళిపోయాడు? అంతా కోల్పోయాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన విశ్వాసానికి పరీక్ష. ఒకవేళ మీలో ఎవరైనా, నేను అన్నిట్లో బాగానే ఉన్నావు, దేవునికి ఇచ్చే విషయంలో బాగానే ఉన్నావు, కష్టపడే విషయంలో బాగానే ఉన్నావు, అయినా పేదరికాన్ని కనుక నువ్వు చూస్తూ ఉంటే దానికి ఒక కారణము ఏంటో తెలుసా? నీ విశ్వాసానికి పరీక్ష. దేవుని స్తోత్రం కలుగును గాక. మన యోబు మాత్రమే కాదు, నూతన నిబంధనలో లాజరుకు ఉన్నటువంటి ఇంటి పేరేంటో తెలుసా? పేద లాజరు. ఏంటైనా పేద లాజరు. ఆయన అయినప్పటికీ, ధనవంతుడు ఇంటి ముందు ఉన్నప్పటికీ, వారు వేసేటటువంటి రొట్టెలు తింటూ బ్రతుకుతున్నప్పటికీ, దేవుని నమ్మినటువంటి వ్యక్తిగా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు గనకే ఎక్కడున్నాడో తెలుసా? భౌతికంగా ఒకవేళ పేదరికాన్ని అనుభవించాడేమో కానీ, ధనవంతుడిగా ఎక్కడున్నాడంటే అబ్రహాము పక్కన కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒకవేళ నీ పేదరికాన్ని నేను తీసివేయలేకపోవచ్చు. ఎందుకంటే యేసు ప్రభు వారే చెప్పిన మాట ఏంటో తెలుసా? పేదలు ఎప్పటికీ ఉంటారు, లేరని చెప్పలేదు, ఉంటారు. కానీ దేవుడు కోరుకుంది ఏంటో తెలుసా? ఆ పేదరికం కూడా విగ్రహం కాకూడదు, నీ పేదరికం కూడా సాకు కాకూడదు, నీ పేదరికం కూడా దేవునికి దూరం అయ్యేటటువంటి వ్యతిరేకత కాకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసానికి పరీక్ష. నేను ఎన్నో కోణాలు చూపించాను. అందులో ఎక్కడ నువ్వు సరిగ్గా లేవు ఒకసారి ఆలోచన చేసుకో. ఏ విషయంలో నువ్వు సరిగ్గా లేవో ఆలోచన చేసుకో. సోమర్తనాన్ని బట్టా, లేకపోతే విలాసాలను బట్టా, మధ్యవర్తిత్వాన్ని బట్టా, లేకపోతే దేవుని యందు భయభక్తులు లేకపోవడం బట్టా, లేకపోతే దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టకపోవడాన్ని బట్టా, లేకపోతే దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఇవ్వకపోవడాన్ని బట్టా, లేకపోతే దేవుని పరీక్షను బట్టా, నువ్వు ఏ స్థితిని బట్టి పేదరికంలో ఉన్నావో నీకు తెలుసు, దేవునికి తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఏ స్థితిలో నీవు ఉన్నప్పటికీ దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఏం చెప్పండి? ఏం చేయాలి మనం? ఏం చేయాలి? రండి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. ఎప్పుడు నువ్వు దేవునికి ఏదైతే చెయ్యాలని దేవుడు ఆశిస్తున్నాడో నువ్వు అలాగున చేసినప్పుడు, అలాగున నువ్వు మారినప్పుడు, అలాగ నిన్ను నువ్వు మార్చుకున్నప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? ఆనందకరమైన దేశములో మీరు నివసిస్తారు. కనుక అన్యజనులందరూ మిమ్మల్ని ఏమంటారో తెలుసా? ధన్యులనుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన ఉన్న దట్టి చెప్పండి, నువ్వు ధన్యుడు అని చెప్పండి, నువ్వు ధన్యురాలు అని చెప్పండి. నువ్వు ధన్యుడవు, నువ్వు ధన్యురాలు. ఎప్పుడో అప్పుడు అనే షరతు ఉంది. ఎప్పుడో నువ్వు దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నప్పుడు, ఎప్పుడో నువ్వు కష్టపడినప్పుడు, ఎప్పుడో నువ్వు మెలకువగలిగి ఉన్నప్పుడు, ఎప్పుడో ఈ లోక సంబంధమైన వాటి వైపు కాకుండా దేవుని వైపు చూసినప్పుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, దేవునికి ఇవ్వాల్సిన కష్టార్జితాన్ని ఇచ్చినప్పుడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు, దేవుని మందిర విషయంలో ఆసక్తి కలిగినప్పుడు దేవుడు నేను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? ఆనందకరమైన దేశంలో. అన్యజనులు అంటారంట, ఈరోజు అన్యజనులు మన్ని ద్వేషిస్తున్నారా, దూషిస్తున్నారా, లేకపోతే మనని బట్టి ఆనందిస్తున్నారో చెప్పండి. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను సిగ్గుపడనివ్వడు. ఎవరైతే నిన్ను అవమానిస్తున్నారో, ఎవరైతే నిన్ను గాయపరుస్తున్నారో, ఎవరైతే నిన్ను హేళన చేస్తున్నారో, ఎవరైతే నిన్ను తక్కువగా చూస్తున్నారో, ఎవరైతే నిన్ను దూరం పెట్టారో, ఎవరైతే నిన్ను ఏమని విసర్జించారో, ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉన్నారో వారందరి ఎదుటే నీ తలను పైకెత్తేవాడు ఆయన. ఆమేన్.
కానీ నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి. వ్యక్తిగత కోణమా, దైవిక కోణమా, ఒకవేళ నీ విశ్వాసానికి పరీక్ష, ఆలోచన చేసి ఈరోజు ఒక తీర్మానం తీసుకొని ప్రభువుతో నమ్మకంగా కొనసాగు. ఆనందకరమైనటువంటి, సంతోషకరమైనటువంటి, మనకు ఉన్నటువంటి ఆయన ఇచ్చేటటువంటి దేవుని రాజ్యంలో మనం ఉండబోతున్నాం. అందుకే ప్రభు ఇక్కడ చెప్పినటువంటి విషయాలన్నింటిలో ప్రభువును గనక మనం మాదిరిగా పెట్టుకుంటే ఆయన మెలకువ కలిగి ప్రార్థన చేశాడు. ఆయన ఇవ్వవలసింది భూమి మీద ఉన్నప్పుడు నరుడిగా ఏదైతే ఇవ్వాలో దాన్ని కూడా ఆయన చెల్లించాడు. తన శరీరాన్ని మన కొరకు అర్పించాడు. నిత్య జీవానికి మన వారసులుగా చేశాడు. దేవుని స్తోత్రం కలుగురుగాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరి మటుకు వారు పరిశీలన చేసుకుందాం. ఏ కారణాన్ని బట్టి, ఏ స్థితిని బట్టి నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావో, ఏ స్థితిని బట్టి నీ పరిస్థితులు మారిపోతున్నాయో, కృంగిపోతున్నావో, బలహీనపడుతున్నావో, ఎదగలేకపోతున్నావో, పేద స్థితిలోకి వెళ్ళిపోతున్నావో ఆలోచన చేయి. దేవుడికి అన్నీ తెలుసు. నిన్నెరిగిన దేవుడు నీతో మాట్లాడాడు. కానీ ఈరోజు నీ తీర్మానాన్ని వినడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేద్దాం. సర్వశక్తిమంతుడైన మా తండ్రి, ప్రభువా, మీ గణనామనికి ఎనలేని కృతజ్ఞతా వందనాలు చెల్లిస్తున్నాం. నిన్నటి వారమైన మమ్మలను తండ్రి, నేటివారుగా సజీవులైన దేశమందు సజీవుల సంఖ్యలో ప్రభా క్షేమకరంగా సంఘాన్ని, సావాసాన్ని, కుటుంబాలను ఈ పునరుద్ధాన ఆరాధనలో తండ్రి మొదట నాయన నీ నామాన్ని కొనియాడే కృపను మా అందరికి అనుగ్రహించినందుకు కృతజ్ఞత. మాట్లాడే దేవుడు నాయన, మా స్థితిగతులు మార్చే దేవుడు నాయన, మాకు విజయమునిచ్చే దేవుడు నాయన, మేలుతో మా హృదయాలు తృప్తిపరిచే దేవుడు నాయన, మమ్మల్ని ధైర్యపరిచే దేవుడు నాయన, అయ్యా మాకు సమకూర్పునిచ్చే దేవుడు అయ్యుండి నీ పిల్లలందరితో, నాతో, మాతో, దైవజనులతో మీరు మాట్లాడారు. ఆత్మదేవుడు నాయన, ఈ వర్తమానం వినుచున్న ప్రతి వారిని మీరు దర్శించండి. ఎన్నవారిని వినుచున్న వారిని దర్శించు. ఏ క్రమములో లేరో ఆశీర్వాదానికి, సమాధానానికి, సమృద్ధికి, అభివృద్ధికి, ఘనతకి, ఆనందానికి నాయన, జనములు ఎదుట నాయన, ఘనతకి నాయన, ఏది ఎక్కడ ఆగిపోయారో ప్రజలుగా మేము, నేను ఎరిగిన వారమై, యోచించిన వారమై, గ్రహించిన వారమై దాని ప్రకారంగా ఒక నూతన తీర్మానములతో, సిద్ధపాటుతో, మెలకువతో, అనుకువతో తండ్రి నీ వాక్యపు నాయన ప్రత్యక్షతలో నాయన, అయ్యా ఈ వాక్యం విన్న ప్రతివారు జీవించడానికి ప్రభాని ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి, గొనుగుడుగా, సొనుగుడుగా నాయన, సంశయాలుగా, సందేహాలుగా నాయన వాక్యాన్ని నిరార్థకం చేయక, వాక్యానికి వ్యతిరేకంగా జీవించక, నాకు కాదు అని అనుకోక నాయన, అయ్యా ఎదుగో తండ్రి నీ వాక్య సత్యంలో మేము కట్టబడ్డానికి నీ కృప దయచి, యెహోవా యందు భయభక్తులు మూలాధారమును ఎరిగిన వారంగా సాయించి, నీతి ప్రవక్తల మూలాధారమును ఎరిగిన వారంగా, సత్యానికి మూలస్తంభము నాయన కలిగిన వారంగా నిలిచినట్లుగా నీ కృప మాకు దయచి, మీరు ఏది మాట్లాడుతున్నారు అది జాగ్రత్త కలిగి నాయన, శ్రద్ధ కలిగి, మెలకువ కలిగి దానిలో నిలిచి ఉండడానికి నీ కృప సంఘం అంతటికి ఆయన వాక్యం వినిచిన ప్రతి వారికి దయచి, ఒక అద్భుతమైన సందేశాన్ని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మా అభివృద్ధికి, మా ఆశీర్వాదానికి, మా విజయానికి, మా గెలుపుకి, ఆనందకరమైన స్థితికి ఏది మూలమో, ఏది ఆధారమైందో, ఎలా జీవించాలి, ఎలా నిలవాలి, ఎలా నడవాలో, ఎలా ఉండాలో అద్భుత రీతిగా నైనా మా అందరితో, నాతో ముఖ్యంగా మాట్లాడు. అవునయ్యా తండ్రి, మాట్లాడింది నీవు అయ్యా, మీ దాసులు నిలబెట్టి మాట్లాడించావు తండ్రి. నీ కొందనాలు, కృతజ్ఞతాస్తోత్రం. ప్రతి హృదయంలో, ప్రతి అంతరంగంలో, ప్రతి తలంపుల్లో, ఆలోచనలో నీ మాట నాయన
అయ్యా అయ్యా ప్రాణాత్మ మూలిగలకు నాయన విభజించబడినట్లుగా నాయన అయ్యా నీ కార్యము జరిగించి ఇది చిన్నవారమై మమ్మల్ని మేము మోసం చేసుకున్న వారమైతే రానున్న దినాల ఉగ్రత లేక నాయన ఆ స్థితిగతులు మార్చేవారు ఎవ్వరూ లేరు కనుక నాయన ఎంత గొప్ప దేవుడివయ్యా. మా ఆశీర్వాదం, మా అభివృద్ధి, మా ఆనందము నాయన, మా సమాధానం, మా సంతోషం, మా ఎదుగుదల, మా ఘనత ఈరోజు ఎక్కడుందో, ఎక్కడ ఆగిపోయిందో, ఎక్కడ నిలిచిపోయిందో, ఏ రీతిగా కోల్పోయామో, ఏ రీతిగా పొందుకోవాలో అద్భుతమైన రీతిలో పరిశుద్ధాత్మదేవుడు, ఆత్మదేవుడు, అనంతదేవుడు, ఆది దేవుడు అబ్రాహాముతో, ఇస్సాకుతో, యాకోబులతో మాట్లాడిన దేవుడు అయి ఉండి నీ ప్రజలైన మా అందరితోనూ మాట్లాడవుతారు. ఈ నీ విశ్వసించి ముందుకు సాగని మా పితరుల వంటి వారమని మేము అభిషేకించబడి ఆ విశ్వాసాన్ని పొందుకొని విజయవంతమైన కార్యాలు చూచేవారంగా నీ కొరకు, నీ రాజ్యం కొరకు సాక్షాత్యంగా నిలిచే కుటుంబంగా, సంఘంగా, సావాసంగా వర్తమానం విన్నవారు, వినుచున్న వారిపై నీ కృపను ఉంచే మహిమను పొందమని బిదాసులు ఇంకా దైవాత్మ పూర్ణులై ఘనముగా, బలముగా బోధ కాదు నాయన, బ్రతికే బోధగా అయ్యా వారు వారి బిడ్డల కుటుంబం ఉన్నట్లుగా సంఘము, సావాసములు, సమాధానంలో నిరంతరం నిలిచి నీ రాకడికి రాజ్యంలో ఉన్నట్లుగా నీ కృప అనుగ్రహించి ఈ చిన్న మందిని మీ బాహుబలానికి అప్పగించుకుంటూ కూడి వచ్చిన ప్రతి వారిని ప్రత్యేకముగా దీవించండి. వర్తమానం వింటున్న వారు, వినబోతున్న వారు నాయన ఒక ప్రత్యేకముగా దీవించి విజయోత్సవములతో ఆశీర్వాదకరంగా వర్ధిల్లినట్లుగా నీ కృప అనుగ్రహించి మహిమ పొందమని నజరేయుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.